దినములన్నీ చెడ్డగా ఉన్నాయట. ఈరోజు మనము బయటికి వెళితే ఇంటికి అదే రూపంలో వస్తామో లేదో తెలియదు, సజీవంగా వస్తామో లేదో ఒక సమస్య అయితే, ఏ పాపము అంటించుకోకుండా వస్తామో తెలియదు, ఏ ప్రభావానికి లోబడి వస్తామో తెలియదు, ఎలాగ వెళ్ళామో ఫ్రెష్గా అలాగ తిరిగి వస్తామో అనే సంగతి తెలియదు. ఎందుకంటే లోకము దినాలన్నీ కూడా ఎలాగున్నాయట, చెడ్డవి. చాలా భయంకరంగా ఉంది లోకం. ఒక పక్కనేమో క్రైస్తవుల్ని రకరకాల ప్రలోభాలు పెట్టి, ఫాస్టర్ని, విశ్వాసుల్ని జైల్లో పెట్టి, శిక్షలు వేసి, చంపివేసి హింసిస్తుంటే, మరొక పక్క ఫాస్టర్లను, విశ్వాసులు చర్చిల్లో సంక్రాంతి పండుగలు చేసుకుంటున్నారు. ఒక పక్కనేమో లోకాన్ని అనుసరిస్తున్నారు, లోక ఆచారాలను అనుసరిస్తున్నారు సంఘాల్లో. ఒక పక్కలో దేవుడి కోసము ప్రాణాలను అర్పిస్తున్నారు. ఒక పక్కన ఎలాగుంది లోకము గ్రహించి ఉంటే, దినములు చెడ్డవి, ప్రార్థనలు చేయుటకు ఎలాగుండాలట, మెలకువ కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, లోకములో ఏమి జరుగుతుందో గ్రహించండి. మెలకువ లేకుండా ప్రార్థన, మెలకువ లేకుండా ఆరాధన, మెలకువ లేకుండా జీవించడము సరైన విధానము కాదు. ఎందుకంటే పుట్టినరోజుకి వెళ్ళి పుట్టినరోజు సంబంధించిన వాక్యమే వినాలి, చెప్పాలి. కానీ వేరే వాక్యం చెప్తే ఎలా ఉంటుంది? ఏమి జరుగుతుందో గ్రహించేవాడు ఏం చేస్తాడంటే, సందర్భానుసారంగా దేవుడితో సహవాసం కలిగి ఉంటాడు. కష్టంలో ఒకలాగా ఉంటాడు, సంతోషంలో ఒకలాగా ఉంటాడు. ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క రకమైన బంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటాం మనం అందరము కూడా. కానీ మెలకువ కలిగి దేవుని బిడ్డలుగా జీవించు. ఎందుకన్నాడు చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 54వ వచనం నుండి చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 54వ